చాలాసార్లు మన జీవితంలో ఒకే రకమైన సమస్యలు మళ్ళీ మళ్ళీ వస్తుంటే నా తలరాత ఇంతే, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అని మనం బాధపడుతుంటాం. కానీ నిజం ఏమిటంటే ఈ ప్రకృతి మనల్ని శిక్షించడం లేదు. మనం ఏదైతే పాఠాన్ని నేర్చుకోవాలని తప్పించుకుంటున్నామో అదే పాఠాన్ని మళ్ళీ మళ్ళీ నేర్పిస్తుంది. మనం ఒకే రకమైన తప్పులు ఎందుకు చేస్తామంటే దానివల్ల ఏమి ఉపయోగం ఉందని కాదు, కానీ అవి మనకు బాగా అలవాటు అయిపోయాయి కాబట్టి. కొత్తగా మారడం కంటే పాత కష్టంలోనే ఉండడం మనకు తెలియకుండానే ఒక కంఫర్ట్ జోన్గా మారిపోతుంది. మనం ఎప్పుడైతే మనసులో నేను ఈ బాధ కంటే కూడా ఈ బాధ నుంచి బయటకు వస్తాను అని అనుకుంటామో అప్పుడే మళ్ళీ మార్పు మొదలవుతుంది. మన విలువ మనకు తెలిసినప్పుడు మనల్ని తక్కువ చేసే మనుషులను కానీ మనల్ని ఇబ్బంది పెట్టే పాత అలవాట్లను కానీ మనం అసలు సహించలేము. ఇది కేవలం ఆలోచన కాదు, మనపై మనకు కలిగే నమ్మకం. మనం మారాలని నిర్ణయం తీసుకుని పాతదారులను వదిలేస్తే జీవితం కూడా కొత్తగా మారుతుంది. మన ఆలోచనలు మారితే మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా మారుతాయి. అందుకే జరగని దాని గురించి బాధపడడం ఆపేసి మనకి ఏది మంచిదో అది ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా మంచి జీవితం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది.